ఈరోజు ఇట్లాంటి స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. అసలు ఈరోజు మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అంటే సుమారు 6 కిలోలు ఒక ఒక మహిళకు వస్తుందంటే దాదాపు 1200 నుంచి 1500 రూపాయల వరకు మెయిల్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఎక్కడైనా ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినా, ర్యాలీకి పోయినా, ఏదైనా ప్రభుత్వ పనులపైన మా ఎమ్మెల్యేలు పోయినా జనాలే అన్నా మా ఇంటికి రా, సన్నబియ్యం మా ఇంట్లో తినిపోదురా, ఇన్ని రోజులు అంటే మా ఇంట్లో సరిగ్గా బియ్యం రాలేదు, మిమ్మల్ని విలువలేకపోయినాం, కానీ ఇప్పుడు సన్నబియ్యం వస్తుంది, ఒకసారి వచ్చిపోండి మా ఇంటికి అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళే మమ్మల్ని పిలిచి ఇంటికి పిలిచి మరి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భూభారతి అనేది ఒక వరం. ఇప్పుడు లాస్ట్ టైము ధరణి ఒక శాపం అయితే భూభారతి అనేది ఒక వరము. ఎన్నో రకరకాల పోర్టల్స్ పెట్టి గజిబిజి చేసేసి జనాలను కన్ఫ్యూజ్ చేసేసి కొన్ని వేల ఎకరాలు పేర్లు మార్చుకొని దోపిడీ చేసుకున్నారు కేసీఆర్ కుటుంబం. కానీ ప్రజలకు ప్రజాపాలన అందియాలని చెప్పి ఒక ఈజియెస్ట్ వేలో తక్కువ పోర్టల్స్తో తక్కువ సమయంలో ఫాస్ట్గా అయ్యేటట్టు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేటప్పుడు దాంట్లో పెట్టుకుని ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ వస్తేనే అన్నీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుండే, ఏంది పిల్లలకు పట్టాలు చేయాలన్నా ఇప్పుడు అవన్నీ ఈజీగా ఉన్నాయి. అసలు వెరీ ఈజీ మెథడ్లో నీకు సమస్యలన్నీ భూ సమస్యలన్నీ సాల్వ్ అయ్యేటట్టు భూభారతి తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ చాలా దీన్ని వెల్కమింగ్ ఉన్నారు. మరి ముఖ్యంగా రైతులు అయితే వెరీ హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి సమస్యల మీద నెలల తరబడి కలెక్టర్ల చుట్టూ, నెలల తరబడి లీడర్ల చుట్టూ, నెలల తరబడి కబ్జాదారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజాపాలన మంచి జరుగుతుంది. వాళ్ళ దురపాలన అయితే మాది ప్రజాపాలన. ఎవరిని అడిగిన చెప్తారు, చంటి పిల్లలని అడిగిన చెప్తారు. ఇలా ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటే రేవంత్ అన్న ప్రజాపాలన చూస్తే తెలంగాణ రైజింగ్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని తెలంగాణలోనే జరుగుతుంది. 1,00,000 కోట్లు మొన్ననే అమెరికా తీసుకొచ్చి ఇప్పుడు జపాన్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకొస్తారని చెప్పి వెహికల్తో ఎదురు చూస్తున్నాము. అసలు కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో మేము కేవలం 12 నెలల వ్యవధిలోనే సంవత్సరం లోపల అన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. అసలు కంపేర్ చేసుకుంటే అసలు కంపారిజన్ అనేది చేసుకోవద్దు, చాలా దరిద్రంగా ఉంటుంది కంపేర్ చేసుకుంటే. మా అన్నకు ఆ దొరకు. Subscribe us and press the bell icon for more interesting updates.